పిల్లలు బత్తాలు వేసుకొని పోతుంటే ఆమెతో నీ మీద బత్తాలు వేసుకొని ఆమె లాటుకుంటే నా లాట వేసుకున్నా అచ్చటోడు అక్కడ కొరికటోడు దొరుకుతాడు బిస్కెట్ తీసుకుంటాడు ఏం ఉన్నదా లేదా చూస్తారు ఎరికేనా ఇక ఆమె హైరేట్ పడతా ఆమె రేటు నాకు పడ్డది హైరేట్ పడ్డది నీ పిల్లలు ఎన్నడు బత్తాలు వేసుకుపోతా నీకు అప్పుడే బత్తాలు వేసుకుంటా ఆమె పడ్డ రేటు నాకు పడుతుంది హైరేటు ఉన్నాయో పల్లె మొగోలు ఎవరెవరు ఎక్కి చెప్పిరో దేవుడా నా దేవుడా వాడ మీద 3 ముచ్చట్లు ఉన్నారు నాకు భర్తను పోయి ఐసి వేసిందని ఏతో పంట రాదుగా సీరియల్ కథలు కాబట్టి రమ్మంటాడు పంట పంటాడే అరే నీ అవ్వ మల్లవన్నయ్య గారా వంకారు పంట పండగ వండపోతే ఏం చెప్తారా రమ్మంటాడు పండు అంటాడు రమ్మంటాడు పండు అంటాడు ఎట్లా చేస్తునే ఎట్లా సంవత్సరం ఎట్లా చేస్తావా మాతో రారా గుణ 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 కట్టుకొని ఆనందపడ్డారు ఈనాడు అన్నలంతా ఏం చేస్తారా అందరూ ఈనాడు తమ్ములంతా ఇరుకు లాగులతోటి ఇబ్బందులు పడ్డారు పెద్దమ్మలంతా వాళ్ళు చేస్తారు ఆనాడి కోడళ్ళు మంత్రాల వీధికి కంటాలందించరు ఈనాడు కోడళ్ళు అత్తనాడు గుంతుకొచ్చి 2 పెట్లు పెట్టి ఇంత చెట్లు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాడు మరదళ్ళు బావల తండ్రి వరకు పంచుకుని డోంట్ టచ్ మీ అంటే డోంట్ టచ్ మీ దగ్గర మన నేను బావా దూరం వేస్ట్ మీలో ఆనాటి మరదళ్ళు బావల తండ్రి వరకు పంచుకుని ఈనాడు మరదళ్ళు బావల తండ్రి వాళ్ళు కూర్చొని కూర్చున్న వాళ్ళు పేపర్ చూస్తున్నారు అక్కడ ముక్కరానోడు వాళ్ళ నెంబర్ అయ్యారు చెరువు పోను అయ్యేవాటి సెకాలు ఎక్కువ సెకాలు ఎక్కువ ఎవరు నీ పెన్నాం నీ అవ్వ తన్నిందని చెప్తే మళ్ళీ రేపు 60 రూపాయలు ఇక్కడ తంతది ఎవరు చెప్పుకోవాలి పిల్లందని నేను చెప్పుకుంటూ ఇచ్చేది మనం పోదురా అంతేనా నీ ఆసంటోడు ఉండాలి చెప్పండి వారు సది 10కి సది ఎరికేనా ఇట్లా అయితే కానీ మన కొడుకు శ్రీమందిరం అయితే బడికి అయితే వేయండి కదా పోయిందండి తలపెట్టు ఇప్పుడే రానగాడాలు పని పోర్లు చేయాలి గుంజిగా
నీకేమి నాశనగాల పుట్టిందిరా నీ నావు నరగని పోని పనవని పాలవని గుడి బస్సులు పుట్టి నీ కోరిక సుమేది సట్ల బస్సులు గారు 3 అయ్యా నీకు 5 అయ్యా నీ పగటిని తలు పెట్టమంటారని నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలం పిలవబట్టి నేనేమన్నా అన్నానా బావా వయసు చేసుడు పట్టను నేను నిన్నేమన్నా అని బ్రతుకుతానా బావా అయితే నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలం నీ కాలు కింద చెప్పు లాంటిది అని అంటున్నా బాబు ప్లీజ్ నా మైండ్ డిస్టర్బ్ చేయకండి నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలం పిలవబట్టి ఉన్నదాని వీరలక్ష్మి అంటే మా ఆయన లేడు మహేష్ ఏ కాలం 12 ఎకరాల పత్తి పెడతారంటే అమ్మ పావుకిల పత్తి వెళ్తాది ఏదన్నా నువ్వు ఏమి ఇచ్చిన వేసిచ్చి నువ్వు ఏమి ఇచ్చిన మొత్తం నాశిట్టి అయ్యో నన్ను కోతులు ఆడుతున్న 104 మనిషిని మరి ఏదో మాట్లాడతారు నోటి లేకుండా ముట్టి ఉన్నారని పెన్నాడు చూడు సంబంధం వచ్చిందే అదే కదా కొడుకు మన కొడుకు సంబంధం అంటే మరి ఆనాడు మాత్రం అనగా కొడుకా కొడుకరారా పెడతా కాలు మొక్కున కొడగా లేకపోయినా మరి తూనారా ఇడికైనా కొడుగా 20 ఏళ్ళ ఇడికైనా కొడుగా 20 నాకు పెళ్లి ఎందుకే నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకమ్మా నాకైనా కాలు ముదిరిందా ఏలు ముదిరింది ఓరు వారు నీకు కాలు ముదిరలే నీకు ఏలు ముదిరలే నీ అవ్వకైతే అన్ని ముదిరినాయి నీ అవ్వకో ఇయ్యడి అయ్యి అక్కడికి నువ్వు చేసుకో మహేష్ దేవుడి కోళ్ళ చూస్తాడా పెళ్లి చేసుకుంటా
నిజంగా నువ్వు తారా పెళ్లి చేసుకుంటావని లంచ కొడుకు నువ్వు పెట్టాడు నీ మాటలు పట్టుకుని అంటావు ఎలా నీ పెళ్ళ ఈ బిడ్డని పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టమే నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా ఒళ్ళేంది నీ అమ్మ ఎటు చూసినా మంచుకున్నాడు చూస్తే ముద్దించుకోబుద్ది అయితే అంత దగ్గర లేదా అమ్మా ఎదుడబోతే ఎంతో ముద్దు ఉన్నది అమ్మా బొమ్మల చికెన్ తోట నా బిడ్డతోనే అడుగులు పాడు నా బిడ్డ బంగారు ఆ బిడ్డ చూడబోతే ఆ పిల్లవాడు ఎన్నో వర్ణించుతున్నాడు బట్టవాడు బ్రాహ్మణ పిలిపించు అయ్యా నా కొడుకు పెరిగిన మీ అమ్మాయి బ్రాహ్మణ అయ్య పెట్టమంటే పంచంగాలు సేద పట్టినాడు మేకలు గోగుల మేకలు ఎత్తు మేకల కోదిరవచ్చు అమ్మాయిది రాగి పాలు అబ్బాయిది బంగారు పాలు